ఈరోజు మీకు రాధాదేవి ఆఖరి క్షణాలు ఎలా గడిచినాయో చెప్పనా? నేను తెలుసుకున్నా, మీకు చెప్తున్నా. మీరు వినుంటే నా వర్షన్‌లో కూడా విని చూడండి. రాధాదేవి ఆఖరి క్షణాల్లో కృష్ణా అని గట్టిగా ఏడుస్తుందంట. కృష్ణుడు రాధాదేవి కోసం రానే వస్తాడంట. ఆ స్థితిలో చూసిన రాధమ్మని చూసి తట్టుకోలేక చాలా ఏడుస్తాడంట కృష్ణుడు కూడా. ఇద్దరు చాలా ఏడ్చి కృష్ణుడు మొట్టమొదటిసారి కన్నీరు పెట్టుకుంటాడంట. చాలా ఏడ్చిన తర్వాత చెప్పు రాధా నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతాడంట. రాధమ్మ దానికి చిన్నప్పుడు నువ్వు వేణువుతో నా కోసం రాగాన్ని ఊదేవాడివి, నాకు ఇప్పుడు అది వినాలనుంది, ఆ రూపాన్ని నేను ఇప్పుడు చూడాలనుంది అంట. సరే కృష్ణుడు రాధ తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేణువును పక్కనే పెట్టుకున్నాడే కానీ ఎప్పుడూ వాయించలేదంట. ఇప్పుడు రాధాదేవి కోసం ఓ మంచి రాగాన్ని పాడతాడంట. అది విన్న రాధ చాలు కృష్ణ అని గట్టిగా ఆయన్ని పట్టుకొని ఆయన చేతిలోనే ప్రాణాలు వదిలేస్తుందంట. అది చూసిన కృష్ణుడు ఆ వేణువుని ఇరిపేస్తాడంట. రాధా కృష్ణ వాళ్ళిద్దరి దేహాలే వేరు, ఆత్మ మాత్రం ఒక్కటి. ఎన్ని అనుకున్నా విడదీయలేకపోయారు. రాధా కృష్ణ.